పొట్ట భాగంలో చాలా వరకు కంతులు రావటానికి కారణాలు చర్మంలో ఉన్న పొట్ట భాగంలో చర్మంకి కొంతమందికి గడ్డలాగా ఉంటాయి. ఇవి సింపుల్గా లైపోమాస్ కానీ లేదా సెబేషియస్ సిస్ట్ కానీ లేదా న్యూరోఫైబ్రోమాస్ అంటాము. ఇవి కామన్గా చాలామందిలో ఉంటుంది. ఇవి క్యాన్సర్గా మారే అవకాశాలు అయితే చాలా తక్కువ. పొట్ట లోపల భాగంలో అంటే కండరాల్లో కానీ లేకపోతే పేగుల్లో కానీ ఒక్కొక్కసారి కంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిలో చాలా వరకు క్యాన్సర్గా ఉండే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. సో వీటిని నిర్ధారణ చేయడానికి మనకు ఎండోస్కోపీ కానీ లేకపోతే సిటీ స్కాన్ అన్న పరీక్షలు లేదా ఎంఆర్ఐ స్కాన్ చేసి ఒకవేళ పొట్ట లోపల భాగంలో లేదా పేగులో కానీ ఎక్కడన్నా గడ్డ ఉంటే దాన్ని ఏ రకమైన గడ్డ అన్నది మొక్క తీసి దాని ప్రకారం మనం టెస్ట్ చేసి చూడబడుతుంది. కొంతమందికి లింఫ్ నోడ్స్ అంటే చిన్నపిల్లల్లో మామూలుగా జలుబు దగ్గు వచ్చిన తర్వాత వాళ్ళు తెమడం మింగేస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో ఆ తెమడలో ఉన్న క్రిముల వల్ల కొంతమందికి పేగులో ఇన్ఫెక్షన్ రావటం వల్ల పేగులో వెనకాల భాగంలో లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఇవి సైజు పెరుగుతాయి. ఇవి పెరగటం వల్ల కొంతమందికి జ్వరాలు లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళల్లో పిల్లలు కాబట్టి వాళ్ళు ఫస్ట్ మందులు ప్రయత్నం చేయబడుతుంది. ఒకవేళ దాంతో తగ్గిపోతే వాళ్ళలో అబ్జర్వ్ చేయబడుతుంది. ఒకవేళ వాళ్ళలో ఆ కంతులు అట్లాగే సైజు ఉండటం కానీ లేదా పెరగటం ఉంటే దానికి టెస్ట్ చేయబడుతుంది. దానికి సిటీ స్కాన్ ద్వారా ముక్క తీయటం కానీ లేదా లాప్రోస్కోపీ ద్వారా ముక్క తీసి అది పరీక్ష చేయబడుతుంది. ఇవి మామూలుగా పొట్ట లోపల ఉన్న కంతుల్లో అట్లా కాకుండా లివర్లో కానీ కిడ్నీలో కానీ కొంతమందిలో నీటి బుడగలు లాంటివి అంటే సిస్ట్స్ ఉంటాయి. ఇవి కొంతమందికి కామన్గానే ఉంటాయి. ఆడవాళ్ళల్లో ఈ హార్మోన్ థెరపీస్ అంటే పీరియడ్స్ రెగ్యులరైజేషన్ కోసం కొంతమందికి హార్మోనల్ థెరపీ తీసుకుంటారు. సో వాళ్ళల్లో కూడా కొంతమందికి లివర్లో కంతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇవి కామన్గా అంటే బినైన్ కండిషన్సే కానీ కొంతమందికి రేర్గా క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇవి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్. ఇవి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అంటే లివర్కి ఎఫెక్ట్ అయ్యే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ వీళ్ళల్లో లివర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్లకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకొని దీన్ని అవాయిడ్ చేయటం అంటే మనం తొలగించడానికి ప్రయత్నం చేయవచ్చు.